లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మరియు పక్కనే వచ్చినటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు మన ఛానల్లో పెట్టినటువంటి మంచి సైన్స్ వీడియోస్ని మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసక్తికరమైనటువంటి అంశం 7వ తరగతి పాఠ్యాంశమైనటువంటి 7వ తరగతిలో 9వ పాఠ్యాంశమైనటువంటి కాంతి పరావర్తనము అనేటటువంటి పాఠ్యాంశంలో 2వ వీడియోని మనం నేర్చుకుంటున్నాం. మొదటి వీడియో కనుక మీకు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అదేవిధంగా పైన కార్డ్స్లో వదిలేస్తాను. అదేవిధంగా ఈ వీడియో చివరి వరకు మీరు కనుక చూసినట్లయితే ఆ చివరిలో కూడా మొదటి వీడియో యొక్క లింక్ ఉంటుంది. దాంతో మీరు మొదటి వీడియో కూడా చూడటానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియోను చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. కాంతి పరావర్తనము. కాంతి పరావర్తనంలో 2వ వీడియోకి స్వాగతం. దీంట్లో మనం నేర్చుకోబోయేటటువంటి అనేక ముఖ్యమైనటువంటి అంశాలు, పరావర్తన నియమాలు అనే ముఖ్యమైన అంశం ఒకటి నేర్చుకుందాం. పరావర్తన నియమాలు 2 నియమాలు ఉంటాయి. అవేంటంటే అంతకుముందు క్లాసులో మనం చూసినట్లుగా పరావర్తనము అంటే ఏదైనా ఒక కాంతి సమతల దర్పణం పైన పడి లేదా ఏదైనా సరే వస్తువు పైన పడి తిరిగి మన కంటి వరకు చేరడాన్ని పరావర్తనము అంటారు. మామూలుగా చెప్పాలంటే కాంతి ఒక వస్తువు పైన కానీ లేదా సమతల దర్పణం పైన కానీ పడి తిరిగి వెనక్కు రావడాన్ని మనం పరావర్తనము అని చెప్పుకున్నాం అంత ముందు క్లాస్లో వీడియోలో. అది మీరు చూడనట్లయితే పైన కార్డ్స్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఈ పరావర్తన నియమాలను రుజువు చేయడానికి ఒక చిన్న కృత్యం చేద్దాం. అదేంటంటే ఒక కార్డ్బోర్డ్ షీట్ పైన ఏసి అనేటటువంటి ఒక హారిజెంటల్గా ఒక లైన్ని గీయాలి. క్షితిజ సమాంతరముగా ఒక ఏసి అనేటటువంటి ఒక రేఖాఖండాన్ని గీయాలి. దానికి మధ్య బిందువు బి బిందువు దగ్గర 90 డిగ్రీలతో నిలువుగా ఒక గీతను గీయాలి. ఆ 90 డిగ్రీలతో నిలువుగా గీసిన గీతనే మనము లంబము అని చెప్తాం. ఈ 90 డిగ్రీలుగా గీచినటువంటి గీతకి ఇరువైపులా 90 డిగ్రీలు గీచినటువంటి గీతని మనం లంబము అన్నాం. ఈ లంబానికి ఒకవైపున ఒక 30 డిగ్రీలతో ఒక కిరణాన్ని, 60 డిగ్రీలతో ఒక కిరణాన్ని, ఈ కోణమానిని ఉపయోగించి మీరు కరెక్ట్గా ఈ విధంగా పెట్టి మధ్య బిందువు దగ్గర ఉంచినట్లయితే ఇక్కడ 30 డిగ్రీలతో ఒక కోణము, అదేవిధంగా 60 డిగ్రీలతో ఒక కోణాన్ని, 2 కోణాలు గుర్తించి ఆ 2 కోణాలని మధ్య బిందువు బికి కలిపినట్లయితే 2 కిరణాలు వస్తాయి. ఆ కిరణాలనే మనము పతన కిరణాలు అని చెప్తాం. అంటే కాంతి కిరణాలు 2 రకాలైనటువంటి యాంగిల్స్లో, చాలా యాంగిల్స్లో వస్తూ ఉంటాయి. మనకు ఉదాహరణకు ఒక 30 డిగ్రీలతో ఒక కాంతి కిరణం వస్తుంది, ఇక్కడ 60 డిగ్రీలతో ఒక కాంతి కిరణము వచ్చి సమతల దర్పణం పైన, ఇందాక మనం ఏసీ అనేటటువంటి రేఖాఖండం గీసుకున్నాం కదా, దాని మీద ఒక సమతల దర్పణాన్ని ఇలా అంటించాలి, నిలువుగా నిలబెట్టాలి. ఎప్పుడైతే కాంతిని మీకు లేజర్ లైట్ ఒకటి తీసుకొని, ఒక లేజర్ లైట్ని తీసుకొని, లేజర్ లైట్ అయితే మీకు కాంతి కరెక్ట్గా కనిపిస్తుంది. లేజర్ లైట్ని ఈ 30 డిగ్రీల కోణంతో గీయబడినటువంటి రేఖ ఏదైతే ఉందో కిరణము, ఆ కిరణము గుండా లేజర్ కాంతిని పడేటట్లుగా చేస్తే సమతల దర్పణం పైన బి బిందువు దగ్గర ఆ కాంతి కిరణము దర్పణానికి తగిలి మరలా వెనక్కు రావడాన్ని మీరు గమనించవచ్చు. ఈ వచ్చేటటువంటి ఇది ఇలా తగిలి ఇలా వెనక్కి వస్తుంది ఈ రేఖాఖండం ద్వారా, ఈ కిరణం ద్వారా. ఈ కిరణాన్ని పరావర్తన కిరణము అంటారు. అదేవిధంగా 60 డిగ్రీలతో ఏర్పడినటువంటి
ఇంకొక పతన కిరణాన్ని కూడా సమతల దర్పణం పైన పడేటట్లుగా చేసినట్లయితే అది కూడా కొంత కోణం చేస్తూ బయటకు రావడాన్ని మనం గమనించవచ్చు. వెనక్కి రావడాన్ని దాన్ని పరావర్తన కిరణాలు అంటారు. రెండు పతన కిరణాలు, రెండు పరావర్తన కిరణాలు, వేరు వేరు కోణాలు కలిగినటువంటి రెండు పతన కిరణాలను, రెండు పరావర్తన కిరణాలను మనం గమనించాం. ఈ 30 డిగ్రీల పతన కోణం. ఇప్పుడు పతన కోణాలు తెలుసు మనకి 30 డిగ్రీలు 60 డిగ్రీలు అని. పతన కోణాలు తెలుసు, పరావర్తనం చెందిన తర్వాత ఎంత కోణాలు వచ్చాయి అనేది కూడా మనం కనుక్కోవాలి. కాబట్టి ఈ రేఖలు ఏవైతే ఉన్నాయో ఇలా మనం టెస్ట్ చేసినట్లయితే ఈ విధంగా కోణమాన్ని ఈ విధంగా పెట్టి టెస్ట్ చేయండి. కరెక్ట్గా 30 డిగ్రీస్ 30 డిగ్రీల కోణంతో పతనమైనటువంటి పతన కిరణము మరలా 30 డిగ్రీల కోణంతోనే పరావర్తనము చెందుతుంది. 60 డిగ్రీలతో పతనమైనటువంటి పతన కిరణము మరలా 60 డిగ్రీలతోనే పరావర్తనము చెందుతుంది. ఇక్కడ పతన కోణము మరియు పరావర్తన కోణాలు రెండూ కూడా సమానంగా ఉన్నాయి అనేటటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఒక కాంతి కిరణము ఒక సమతల దర్పణం పైన పడినప్పుడు ఎంత కోణంతో అయితే పతనమవుతుందో అంతే కోణంతో మరలా పరావర్తనము చెందుతుంది. పతన కోణాన్ని యాంగిల్ ఐతో చూపిస్తాము. పతన కోణము ఈజ్ ఈక్వల్ టు పరావర్తన కోణాన్ని యాంగిల్ ఆర్తో చూపిస్తారు. రిఫ్లెక్షన్ అని చెప్తాం కాబట్టి ఇంగ్లీష్లో యాంగిల్ ఆర్ అని చూపిస్తాము. ఇన్సిడెంట్ అంటాం కాబట్టి యాంగిల్ ఐ అని చెప్తాం. ఐ అని ఎందుకు తీసుకోవాలి, ఆర్ అని ఎందుకు తీసుకోవాలంటే ఎక్స్ప్లెనేషన్ అనమాట. పతన కోణము యాంగిల్ ఐ ఇన్సిడెంటింగ్ యాంగిల్ అని చెప్తాం ఇంగ్లీష్లో. అదేవిధంగా పరావర్తన కోణము యాంగిల్ ఆర్ రిఫ్లెక్టెడ్ యాంగిల్ అని చెప్తాం. యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అవుతుంది. అంతే పతన కోణము పరావర్తన కోణానికి సమానమవుతుంది. ఏదైనా ఒక కాంతి కిరణము సమతల దర్పణం పైన పడితే పతన కోణము పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది అనేది మొదటి నియమం. రెండవ నియమం వచ్చేటప్పటికి పతన కిరణము పరావర్తన కిరణము మధ్యలో గీచినటువంటి లంబము సమతల దర్పణం ఇవన్నీ కూడా ఒకే తలంపై ఉంటాయి. కింది వైపు మాత్రమే ఉన్నాయి, పై వైపు ఏమీ కూడా లేవు. ఈ తలం పైన మాత్రమే ఉన్నాయి. పతన కిరణాలు కావచ్చు, పరావర్తన కిరణాలు కావచ్చు, లంబం కావచ్చు, అన్నీ కూడా ఒకే తలం పైన కింది వైపు ఉన్నటువంటి తలం పైన మాత్రమే ఉంటాయి అనేది రెండవ నియమం. ఈ రెండు నియమాలను కలిపి పరావర్తన నియమాలు అంటారు. ఒక కాంతి సమతల దర్పణం పైన పడినప్పుడు పతన కోణం ఎంతైతే ఉంటుందో పరావర్తన కోణం కూడా అంతే ఉంటుంది అనేది మొదటి నియమం. అదేవిధంగా పతన కోణము పరావర్తన కోణము లంబము అన్నీ కూడా ఒకే తలంపై ఉంటాయి అనేది రెండవ నియమం. ఇంకా ఒక డౌట్ ఇక్కడ, కాంతి కిరణాన్ని లంబంగా పడేలా చేస్తే పరావర్తనం ఎలా ఎంత కోణంతో జరుగుతుంది? ఇప్పుడు మీరు 30 డిగ్రీల కోణంతో వేస్తే 30 డిగ్రీలతో బయటకు వచ్చింది. పతన కోణం 30 అయితే పరావర్తన కోణం 30 అయింది. పతన కిరణాన్ని 60 డిగ్రీలతో వేస్తే పరావర్తన కిరణం మరలా 60 డిగ్రీలతో కోణం చేస్తూ బయటకు వచ్చింది. అదే ఇప్పుడు పతన కోణాన్ని లంబానికి సమాంతరంగా ఈ విధంగా లంబం పైన పడేలాగా ఒక లేజర్ లైట్ తీసుకొని కరెక్ట్గా లంబానికి ఎదురుగా లేజర్ లైటు సమతల దర్పణం పైన పడేటట్లుగా చేయండి. ఇప్పుడు కోణము 0, ఎలాంటి కోణము లేదు, కరెక్ట్గా ఎదురుగా పడుతోంది. 0 కోణంతో ఒక కిరణము సమతల దర్పణం పైన పడితే మరలా అది అదే మార్గంలో వెనక్కి వచ్చేస్తుంది. మనం ఎంత కోణంతో అయితే వేసామో అంతే కోణంతో బయటకు వస్తుంది అనే పరావర్తన నియమం ఆధారంగా మనము 0 డిగ్రీ యాంగిల్తో 0 డిగ్రీ యాంగిల్తో లంబానికి సమాంతరంగా వేసినట్లయితే ఒక కాంతి కిరణాన్ని సమతల దర్పణంపై మరలా ఆ కాంతి కిరణము పరావర్తనం చెంది అదే మార్గంలో లంబం పైనే మనగా వెనక్కి రావడాన్ని మనం గమనించవచ్చు. ఇది ఈ క్వశ్చన్కి సమాధానం. యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే యాంగిల్ ఆర్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 0 అవుతుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.